అనగనగా ఒక అడవిలో సింహం ఉండేది. దానికి ఒకసారి బాగా ఆకలి వేసి ఎదురుగా ఉన్న నక్కతో, నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమన్నా తీసుకురా, లేకపోతే నిన్నే తినేస్తా అంటుంది. వెంటనే ఆ నక్క అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఒక గాడిదను చూసి, ఏమయ్యా, సింహం నిన్ను ఈ అడవికి రాజుని చేస్తాను, తీసుకురమ్మంది అనగానే గాడిద సరే అని వెళ్తుంది. సింహం ఆ గాడిదను చూడంగానే అటాక్ చేసి గాడిద చెవుని కొరికేస్తుంది. గాడిది ఎలాగోలా తప్పించుకుంటుంది. నేనేమన్నా పిచ్చోళ్ళ కనబడుతున్నానా? ఆ సింహం నన్ను చంపేద్దామని చూసింది. నక్క, అరే పిచ్చోడా, తప్పుగా అర్థం చేసుకున్నావు, కిరీటం పెట్టడానికి ఆ చెవులు అడ్డుగా ఉంటాయని అలా చేసుంటారు, సర్లే పద అనగానే అలాగా అనుకుంటూ నక్క వెనక వెళ్తుంది గాడిద. సింహం ఆ గాడిదను చూడంగానే అటాక్ చేసి గాడిద తోకని కరిచేస్తుంది. గాడిద ఎలాగోలా మళ్ళీ తప్పించుకొని పారిపోతుంది. అన్ని అబద్ధాలే చెప్తున్నావు, నా తోకని తినేసింది, నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా అని నక్కతో గాడిద అంటుంది. అప్పుడు నక్క, మళ్ళీ పప్పులో కాలేసావు, నువ్వు సింహాసనం మీద కూర్చోవడానికి కష్టంగా ఉంటుందని నీ తోకని కట్ చేసింది అని మాయ మాటలు చెప్పి, సర్లే పద వెళ్దాం. గాడిద, అంతే అంటావా, సర్లే పద అని సింహం దగ్గరికి వెళ్తారు. సింహం ఈసారి మిస్ కాకూడదని గాడిద మీద పడి చంపేస్తుంది. భలే పని చేసావు, వెరీ వెరీ గుడ్ అని నక్కను మెచ్చుకుంటుంది. సరే, దీని చర్మం తీసి బ్రెయిన్, హార్ట్, లంగ్స్, లివరు అలా అన్ని రెడీగా ఉంచు, ఈలోపు నీళ్లు తాగి వస్తా అని పక్కకు వెళ్తుంది సింహం. సర్లే అని నక్క గాడిద బ్రెయిన్ తినేసి మిగతా పార్ట్స్ అన్ని తెచ్చి పెడుతుంది. సింహం అన్ని తినేసి కోపంగా నక్క వంక చూసి, ఏంటి గాడిద బ్రెయిన్ లేదు, ఏమైంది అని నక్కను అడుగుతుంది. అప్పుడు నక్క, సింహరాజా, ఆ గాడిదకి బ్రెయినే లేదు, అదే ఉంటే కనుక దాని చెవులు, దాని తోక కట్ చేసినా, అన్నిసార్లు మీరు అటాక్ చేసినా మళ్ళీ మీ దగ్గరికి వచ్చేదా, నా మాటలు నమ్మేదా అని నవ్వుకుంటుంది నక్క. నిజమే, బాగా చెప్పావు అంటుంది సింహం. ఈ కథలో నీతి ఏంటంటే, లోకంలో మాయ మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అతిగా ఆశపడి మోసం అని తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ మోసపోయే మూర్ఖులు ఉన్నారు. ఏదో ఆశ పెట్టగానే ఏం ఆలోచించకుండా అతిగా ఆశపడడం, మోసపోవడం మూర్ఖుల లక్షణం.